నమస్తే సార్. ముందుగా జనతా మీడియా వారికి నమస్తే. నా పేరు ఓలేటి తిరుపతి స్వామి. నేను 18వ డివిజన్ ప్రెసిడెంట్ని. నేను పునతాలకు నుంచి టీడీపీలో ఉంటున్నాను. మాకు గతంలో ఏం జరిగిందో తెలియదు. అయితే దామచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యే అయినాక ఒంగోలు నుంచి మాకు డబల్ రోడ్ వేసాడు సార్. ఇక్కడ బాత్రూమ్ లేకపోతే ప్రతి ఒక్క బాత్రూంలో, ఇక్కడ సీసీ రోడ్ లేకపోతే సీసీ రోడ్లు సార్, ప్రతి ఒక్కరు బాగానే చేశారు. ఆయన మీద నమ్మకం ఉంచే మాకు లాస్ట్ ఇయర్ జగన్ ఒకసారి చూద్దాం, జనం ఓట్లు వేసి ఉంటారు, వాళ్ళు ఒక పని కూడా మాకు చేశారు ఇక్కడ. కనీసం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉండేవాళ్ళు కూడా ఇట్లా 5 ఏళ్ళలో కనీసం ఒక్కసారి కూడా ఈ ఊరికి వచ్చిన పాపం లేదు. ఇంకా ఆయన మీద విసిగించింది. గతంలో పనిచేసాడు కాబట్టి దామచర్ల జనార్దన్ గారు, ఆయన మీద నమ్మకంతో మళ్ళీ ఆయన చేసిన వర్క్ చూసి మళ్ళీ ఆయనకే జనం మొగ్గు చూపారు సార్. ఇక్కడ వాస్తవంగా అయితే రెడ్డి మాదిగా కులం వేరేది తెలియదు సార్. ఇక్కడ వైసీపీకి అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడైనా 1000 ఓట్లు మెజార్టీ వచ్చేది. ఇక్కడ దామచర్ల జనార్దన్ గారు వర్క్ చూసి ఇక్కడ 1000 ఓట్లు ఉన్న మెజార్టీని 100 ఓట్లకే తీసుకురాగలిగాం సార్. ప్రజల్లో ఆయన చేసిన వర్క్ తీసుకెళ్ళి చూపించి. అదే మీరు ఎలాంటి కార్యక్రమాలు మరి ప్రతిపక్షంలో పెద్ద నాయకులు తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టిపోతున్న క్రమంలో మీరు ధైర్యంగా నిలబడ్డారు, మరి పార్టీకి పనిచేశారు, మరి మీరు ఏ విధంగా ప్రజల్లో తిరిగారు, ప్రజలకు ఏ విధంగా వివరించారు, ఎటువంటి కార్యక్రమాలు పాల్గొన్నారు? మాకు బాలినేని శ్రీనివాసరెడ్డి మీద నమ్మకం లేదు సార్. దామచర్ల జనార్దన్ మీద నమ్మకం ఉండబట్టే అంత ప్రతిపక్షంలో కూడా పార్టీ మీద అంటిపెట్టుకున్నాం సార్. మేము ఇక్కడ మళ్ళీ గవర్నమెంట్ వస్తే మాకు ఏదైనా చేస్తాడు, ఊరికి మంచి చేస్తాడు అన్న నమ్మకంతో నిలబడి ఉన్నాం సార్ మేము అక్కడ పార్టీలో. ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి పార్టీలో పనిచేస్తున్నారు? మేము 1997 నుంచి ఉన్నాం సార్ ఇక్కడ పార్టీలో. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నుంచి పార్టీలో ఉన్నాం సార్ ఇక్కడ. సార్ ఇప్పుడు మరి మీరు ఎంత కష్టపడ్డారు, పనిచేశారు, ఇప్పుడు మరి ప్రజెంట్ ఇక్కడ ఈ గ్రామంలో చేయాల్సిన పనులు ఏమున్నాయి చెప్పున్నాం సార్. ఎమ్మెల్యే గారికి కాలువలో ఒకటి సీసీ రోడ్లు ఉన్నాయి సార్, డ్రైనేజ్ సీసీ రోడ్లు సార్ పెట్టిస్తాం. శానిటేషన్ వర్క్ 4 సాల్ట్ ఉన్నాయి సార్. ఇక్కడ లేబర్ పిచ్చు సార్ ఇక్కడ ఈ డివిజన్. ఇంకిద్దరు నియమని చెప్పున్నాం ఎమ్మెల్యే గారికి, అది చూస్తానన్నాడు సార్. సార్ ఇప్పుడు మరి ప్రజెంట్ మనకి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు పూర్తిగా వస్తూ ఉంది. ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా కార్యక్రమాలు మొదలు పెట్టారా? ఇంకా ఏమీ పెట్టలేక సార్. ఇక్కడ ఇంకా తొందరలో పెడతామన్నారు పల్లె పండగలని. అది మాది కార్పొరేషన్ అయింది సార్. ఇక్కడ కార్పొరేషన్ పరిధికి ఇంకా పల్లెటూరులు అయినాకనే మొదలు పెడదామన్నారు సార్. పెన్షన్లు నెల ఇస్తాం సక్రమంగా 1వ తారీఖే కరెక్ట్గా పంపిణీ జరుగుతుంది సార్. 99% 1వ తారీఖే పంపిణీ చేస్తున్నారు సార్. ఇక్కడ కొత్త ఏముంటే పెట్టుకోమన్నాము. కొత్త రేషన్ కార్డులు రేపు జనవరి నుంచి ఇస్తామన్నారు, అప్లై చేసుకోమన్నారు. రేపు 2 ఇంకా రేపు 7 నుంచి అప్లై చేసుకోమన్నారు సార్. హౌసింగ్ లోన్లు కూడా తొందరలోనే మొదలు పెడతామని చెప్పారు ఎమ్మెల్యే గారు. సార్ ఇప్పుడు మరి మీరు ఎన్నో ఆశలతోటి కోరికలు కార్యకర్తలకు మేము కష్టపడి చేసాము, మాకేంటి గుర్తింపు అనేది ఉంటుంది. మరి కార్యకర్తలకి మరి ఎమ్మెల్యే గారు ఏ విధమైన భరోసా ఇస్తున్నారు? ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తానే ఉన్నాడు సార్. పార్టీకి పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను న్యాయం చేస్తానని చెప్పాడు సార్. అది అంటే గవర్నమెంట్ ఇచ్చే 5 నెలలు అధికారులు మార్చుకోవాలి, అందరూ మారుతూ ఉండాలి, మార్చుకున్నాక చేస్తానన్నాడు సార్. మర్చిపోకుండా తప్పనిసరిగా చేస్తానన్నాడు ప్రతి ఒక్కరికి. సార్ ఇప్పుడు మరి మీరు గత 5 సంవత్సరాల్లో మీరు పార్టీకి పనిచేశారు, మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారా? ఎటువంటి కష్ట నష్టాలు ఎదుర్కొన్నారు? వైసీపీ గవర్నమెంట్లో అనేకమైన ఇబ్బందులు పెట్టారు సార్ మమ్మల్ని. అదిగో ఇంటి మీద రైడ్ చేశారు, పాపలు ఉంటే అర్ధరాత్రి 1 గంటకు ఇప్పుడు కుట్టిపోయారు. అక్కడ అవన్నీ చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే. కానీ అయినా మాకు జనార్దన్ గారి మీద నమ్మకంతో నిలబడి ఉన్నాం సార్. పార్టీలో అతను చేస్తాడు, మాకు అన్ని విధాలా సపోర్ట్ సార్ జనార్దన్ గారు. సరే మీరు ఇంక మీకు భవిష్యత్తు ప్రణాళిక మరి మీకు ఏమన్నా ఉన్నాయా? ఇంకా మీకు ఏమన్నా డిమాండ్స్ ఉన్నాయా? మాకు డిమాండ్స్ అంటూ ఏం లేవు సార్. పార్టీకి పనిచేసిన వాళ్ళకి న్యాయం చేస్తే సార్ అది ఒక్కటి చాలు మాకు. సార్ మరి ఎమ్మెల్యే గారు మీతో ఎలా ఉంది? మంచిగా పలకరింపులు? ఎమ్మెల్యే గారు కానీ తమ వైఫ్ కానీ పోగానే పలకరిస్తారు సార్. బాగా పలకరిస్తారు, దగ్గర కూర్చుంటాం, ఫ్రీగా మాట్లాడగలం ఎమ్మెల్యే గారితో. ఇప్పుడు మరి ప్రజల్లో ఎలా ఉంది సార్ స్పందన? ఇప్పుడు మరి ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు 5 నెలలు అవుతుంది, మరి ప్రభుత్వం మన ప్రజల వైపు నుంచి ఎటువంటి డిమాండ్లు వస్తాయి? డిమాండ్ అంటే ఇంకేమో సార్, ఇప్పుడు పెన్షన్లు అన్నాడు, పెన్షన్లో 3000 ఒకసారికి 3000 ఇచ్చాడు, 3 నెలలు కూడా 7000 ఇచ్చాడు పెన్షన్. ఇంకా బాత్రూమ్ అంటే కట్టుకోమని చెప్పాం, బాత్రూములు కూడా. ఇంకా ప్రజల్లో డిమాండ్ అంటే ఇంకేం లేదు సార్. ఈ సిలిండర్లు అమలు అవుతున్నాయి సార్. ఇప్పుడు కొంతమందికి ఆల్రెడీ పడి ఉన్నాయి డబ్బులు,
ప్రజెంట్ నాకు కూడా పడి ఉన్నాయి సార్ ఇవాళ. థ్యాంక్ యూ సార్.